పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి జపాన్లో పర్యటించనున్నారు. ఇవాళ తెల్లవారుజామున జపాన్ పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని షింజో అబేను ఆహ్వానించాలనుకుంటున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు బృందం ఆ దేశంలోని పలు పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో భేటీ కానుంది. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, అధికారులు జపాన్ పర్యటనకు వెళ్లారు. గత పర్యటనలో జపాన్ పారిశ్రామికవేత్తలతో జరిపిన చర్చలు, పెట్టుబడుల ప్రతిపాదనలను ఇప్పుడు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించనున్నారు సీఎం చంద్రబాబు. 6న ఫ్యూజీ ఎలక్ట్రిక్ సంస్థ అధికారి కెంజీ గోటో, యొకోహామా పోర్టు చైర్మన్ మసయుకి తకషిమా, సుమిటోమో కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశం అవుతారు. వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. తర్వాత జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖల మంత్రి మియాజోవాతో భేటీ కానున్న చంద్రబాబు అనంతరం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సిఇఓ కొచియు హిజిమా, జైకా బ్యాంకు సీనియర్ ఉపాధ్యక్షుడు డొమిచిరతో సమావేశమవుతారు. అదే రోజు రాత్రి జపాన్లోని భారత రాయబారి ఏర్పాటు చేస్తే బిందులో పాల్గొంటారు. 7న సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్, మిత్సుబిషి ఫుడ్ కార్పొరేషన్తో పాటు మరికొన్ని జపాన్ బ్యాంకుల ప్రతినిధులతో బాబు సమావేశమవుతారు. 8న జపాన్ మంత్రిమండలి చీఫ్ కేబినెట్ సెక్రటరీ యోహి షిడే సుగతో భేటీ అయ్యి ఆ తర్వాత అదే రోజు రాత్రి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.